ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్గా వెనుతిరగడం పెద్ద సంచలనంగా మారింది కదా. కానీ దీని వెనకాల ఒక పెద్ద మాస్టర్ ప్లానే ఉంది. ఆడుతున్నది 59 పరుగులతో హాఫ్ సెంచరీ దాటేసిన బ్యాటర్. కానీ టీం మేనేజ్మెంట్ అతన్ని వెనక్కి పిలిపించి శివం దుబేను పంపించింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా నడుస్తున్న తరుణంలో ఆయుష్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి అందరికీ మైండ్ బ్లాక్ చేసేశాడు. అయితే అప్పటికి ఆయుష్ మాత్రే 36 బంతుల్లో 3 ఫోర్లు 4 భారీ సిక్స్లతో 59 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. కానీ సడన్ గా ఎందుకు చెన్నై మేనేజ్మెంట్ ఈ రకంగా తనని డ్రెస్సింగ్ రూమ్ కి పిలిపించిందనే విషయం పైన అస్సలు క్లారిటీ లేక వివాదంగా మారింది. సాధారణంగా బ్యాటర్ గాయపడితే రిటైర్డ్ హర్ట్ అవుతారు. కానీ వ్యూహాత్మకంగా వికెట్ త్యాగం చేసి వెనుదిరగడాన్ని రిటైర్డ్ అవుట్ అంటారు. అయితే ఇక ఆయుష్ స్థానంలో క్రీజ్లోకి వచ్చిన శివం దుబే 10 బంతుల్లో 20 పరుగులు చేసి స్కోర్ను 212 చేశాడు. ఈ ఘటనపై స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన ఆయుష్ మాత్రే చాలా పరిణితితో సమాధానం చెప్పాడు. అక్కడ పెద్ద విషయం ఏమీ లేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో జట్టుకు మరిన్ని భారీ షాట్స్ అవసరమయ్యాయని నాకు అనిపించింది. శివం దుబే నాకంటే బాగా క్లీన్ హిట్టింగ్ చేయగలడు ఫస్ట్ బంత్ నుంచే. నేను కొన్ని బంతులను సరిగ్గా కలెక్ట్ చేయలేకపోయాను. అందుకే సమయం వృధా కాకూడదని టీం మేనేజ్మెంట్ ఈ ప్లాన్ వేసింది. నేను కూడా ఈ త్యాగానికి ఒప్పుకున్నాను. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. అలాంటివి దీనిలో సహజం అంటూ తను చేసిన త్యాగాన్ని చాలా గొప్ప క్రీడా స్ఫూర్తితో బయటకు చెప్పాడు. అయితే ఆ వ్యూహం ఫలించింది, గెలుపు తగ్గింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.